హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. చూస్తుంటే యమ్మీగా ఏంటో టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా. అనండి, చేపల పులుసు పెట్టాను. ఆహా, ఎంత బాగా వచ్చిందో తెలుసా. ముక్క నిజంగా అలా తీసుకు తింటూ ఉంటే సూపర్గా ఉందండి. చేపల పులుసు ఎప్పుడైనా కూడా పెట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటూ ఉంటే ఆ టేస్టే వేరు కదా. అందుకనే నేను ముందు రోజు కుక్ చేసుకొని రేపు తినాలనుకుంటున్నాను. క్విక్గా చేపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేయండి. మరి చూడండి, నేను చేపల పులుసుకి ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని నీట్గా 4-5 సార్లు కడిగానండి. చక్కగా వాష్ చేసేసుకున్నాం కదా. ఇవి వచ్చేసరికి పొట్ట ముక్కలు, చేప కొంచెం పెద్దది, సో నేను అందుకని రౌండ్ ముక్కలు కోస్తే చేప పులుసులో చిదురైపోతుందని అడ్డంగా పొట్ట భాగాన్ని సపరేట్గా కట్ చేయించుకున్నాను. ఇప్పుడు వాష్ చేసిన చేప ముక్కల్లో 1 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు, రుచికి సరిపడా కారం వేస్తున్నాను అండి. పచ్చి కారం వేస్తున్నాను. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, ఘాటుగా బాగుంటుంది. మీరు నార్మల్ కారం అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా చేప ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకుందాం. ఇలా కలిపేసి కాసేపు ఒక గంట రెస్ట్ ఇస్తే చేప ముక్కలకి చక్కగా ఈ ఉప్పు కారాలు పట్టి సూపర్గా ఉంటుందండి పులుసు. మీలో ఎంతమందికి చేప పులుసులో తలకాయ అంటే ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికోసం నేను మా వారు యుద్ధాలే చేస్తాము. నాకు కావాలని ఆఖరికి చెరొక హాఫ్ తింటామండి. చూడండి, చక్కగా ముక్కకు ఉప్పు కారాలు పట్టించాం కదా, దాన్ని పక్కన పెట్టేసేసి నేను ఒక 1 అవర్ తర్వాత పులుసు చేస్తున్నాను. వెడల్పాటిది పెట్టుకోవాలి చేపల పులుసుకి, అప్పుడే చక్కగా ముక్క చెదరవకుండా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక 4 యాలకులు, ఒక 5 లవంగి మొగ్గలు వేసానండి. అంతే, ఇలా వేస్తే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఆయిల్ వేడెక్కేసింది కదా, దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము వేసుకుంటున్నాను. మీరు ఈ ఉల్లిపాయ తురుము బదులు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము అయితే కనుక అక్కడక్కడ పంట కింద ఉల్లిపాయ తురుము తగులుతూ చాలా బాగుంటుందండి. చూడండి, కాస్త ఉల్లిపాయని ఇలా మగ్గబెట్టుకుందాం. కొంచెం రంగు మారింది కదా ఉల్లిపాయ తురుము. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసి దీంట్లోనే సన్నగా తరిగిన టమాటా తురుమును కూడా వేసుకుందాము. చూడండి, చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో టమాటా తురుమును కూడా వేసేసుకుందాము. వీటిని కూడా నేను సన్నగా చాప్ చేశానండి. మీరు టమాటాలని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలను కూడా వేసి కాస్త టమాటాలను కూడా మెత్తగా మగ్గబెట్టేసుకుందాం. మొత్తం కలిపేసేసి ఒక్క 2 నిమిషాలు వదిలేస్తే టమాటాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చక్కగా పేస్ట్ లాగా మెత్తగా గుజ్జులాగా ఉడికిపోతుందండి. మొత్తం కలిపేసాం కదా, కాసేపు అలా వదిలేద్దాం. చూడండి, ఆయిల్ అంతా భలే సపరేట్ అయింది కదా. ఇంకొకసారి మొత్తాన్ని కలిపేసేసి ఇప్పుడు నిదానంగా మనం కలిపెట్టుకున్న చేపలన్నీ కూడా నీట్గా గిన్నెలో సర్దేసుకుందాం. జాగ్రత్త సుమి, అంచులు గిన్నె కాలుతుంది. నిదానంగా ఇలా ముక్కలు ఇలా ఈవెన్గా పెట్టుకోవాలండి. ఎడాపెడా వేసేస్తే ముక్క చెదరైపోతుంది. చక్కగా ముక్కలన్నిటినీ కూడా సర్దేశాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసేసుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పులుసును కూడా దీంట్లో పోసేసుకుంటున్నాను. అలాగే మనం చేప ముక్కలు కడిగి మసాలా పెట్టిన గిన్నె ఉంటుంది కదా, దాంట్లో కూడా కసిన్ని నీళ్ళు పోసి మీకు పులుసు ఎంత కావాలో అంతవరకు వాటర్ని పోసి అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇంతవరకు పులుసు సరిపోతుంది. చక్కగా మొత్తం అంతా కలిపేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయట్లేదు. ఒక్కసారి 2 వైపులా గిన్నె పట్టుకొని ఇక ఇలా కలుపుకుంటే చాలండి. మొత్తాన్ని కూడా అసలు గరిటెకి పెట్టకూడదు. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మూత ఒక పక్క కంట పెట్టి కాసేపు చేప పులుసుని మరగనిద్దాం. చూడండి, కాసేపు చక్కగా మరిగింది కదా. మరుగుతున్న చేపల పులుసులో 5-6 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. ఈ ముక్కలు చాలా బాగుంటాయి, పచ్చిమిర్చి ముక్కలు తింటున్నప్పుడు. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మూతని పక్క కంట ఏటవాలుగా పెట్టుకొని మళ్ళీ కాసేపు
చక్కగా పులుసుని మరగనిద్దాం. అప్పుడు పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు, కరివేపాకులో ఉన్న ఆ రుచి అంతా కూడా చక్కగా పులుసుకు పడుతుందండి. చూడండి, కాస్త మరిగి అంచులమ్మట కొంచెం నూనె తేలుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గిన్నెని 2 వైపులా పట్టుకొని ఇలా దాక మొత్తాన్ని కుదించి కలిపితే చక్కగా ముక్క మొత్తానికి కూడా చక్కగా ఉడుకుతుంది. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నాకు కొంచెం పులుసుకి ఘాటుగా అనిపిస్తే తినడానికి చాలా బాగుంటుంది, అందుకే వేశాను. ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లిస్తే మన కమ్మని చేపల పులుసు రెడీ అండి. ఎంత క్విక్గా చేసుకున్నామో కదా. ఇంకొకసారి ఇలా కలిపేసేసి నేను స్టవ్ ఆపేసాను. వేడిగా అన్నంలో వేడి పులుసు వేసుకొని తింటే ఇప్పుడు ఇదొక టేస్ట్ ఉంటుంది. అలాగే ఇవాళ చేసుకొని రేపటి రోజున పొద్దున్నే వేడి అన్నంలో తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి వేడిగా ఒక ముద్ద ఇప్పుడు లాగిచ్చేస్తాను, మరుసటి రోజు ఇంకొక ముద్దను కూడా లాగిచ్చేస్తాను. ఉంటాను.